చేయాలని డిమాండ్ చేస్తూ మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మున్నూరు కాపులు మహాధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మున్నూరు కాపులు రైతులు తరలివచ్చారు. ఈ సందర్భంగా రైతులు తీసుకువచ్చిన వరి ధాన్యం, మొక్కజొన్న కర్రలు, ఇతర వ్యవసాయ పనిముట్లకు మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన రాష్ట్ర కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ పూజలు చేసి మహాధర్నా దీక్షను ప్రారంభించారు. అనంతరం ఉగ్గే శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ ముఖ్యంగా మున్నూరు కాపులకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5,000 కోట్ల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మున్నూరు కాపులకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని, లేని పక్షంలో మున్నూరు కాపుల సంఘటిత శక్తిని ప్రభుత్వం చూడాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోకాపేటలో మున్నూరు కాపులకు కేటాయించిన 5 ఎకరాల 5 కోట్ల నిధులు భవన నిర్మాణానికి సరిపోవని, మరో 20 కోట్లు కేటాయించి భవన నిర్మాణం పూర్తయ్యే విధంగా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కాచిగూడలోని మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహాన్ని ఎండోమెంట్ పరిధి నుంచి తొలగించి మున్నూరు కాపులకు అప్పగించాలన్నారు. మున్నూరు కాపుల పేరు చివరన పటేల్ అని ప్రభుత్వమే గెజిట్ చేసి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్నూరు కాపులకు జనాభా ప్రాతిపాదికన సీట్లు ఇవ్వాలని, 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై వెంటనే స్పందించి పరిష్కరించాలని, లేని ఎడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన తెలిపారు. మహాధర్నాలో ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న పాల్గొని మాట్లాడుతూ రాజ్యాధికార సాధనే మున్నూరు కాపుల అంతిమ లక్ష్యం కావాలని, ఆ లక్ష్య సాధన కోసం మున్నూరు కాపులు అందరూ సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జై